చేస్తారు ఇక్కడ? అక్కడ ఆగిపోయింది ఇక్కడ. ఇప్పుడు అందుకనే హవాలా కంపెనీలు అనేసి ఈ సూట్ కేసు కంపెనీలు ముంబైకి దుబాయ్కి పంపించారు. ఈ అడ్రస్లో అవి చూసుకుని వస్తారు. ఇది పేపర్ కోసం చేస్తారా లేకపోతే చిత్తశుద్ధితో జరుగుతుంది అనేది చూడాలి. పేపర్ కోసం అయితే కనుక అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు తీసేసి ఇదిగో ఈ చిన్న అపార్ట్మెంట్లో ఉంది, ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వీళ్ళు చేయలే, అట్లాగా వీళ్ళు చేస్తారు. ఇప్పుడు ఫోటోలు తీసి ఇదే దీంట్లో ఏమీ లేదు, ఎవడో లేడు, ఆఫీసర్ ఒక ఎంప్లాయీ కానీ ఎవడో లేడు, ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్ అంటే ఇది బోగస్ కంపెనీ అని పేపర్లో రాయడానికి పనికి వస్తుంది. అలా కాకుండా అక్కడ ఎవరన్నా దొరికి వాళ్ళు మా దగ్గరికి ఎట్లా డబ్బులు వచ్చినాయి, మేము దాన్ని యాదానోళ్ళో లేకపోతే రాజకేశ్ రెడ్డి కంపెనీనో పిఎల్ఆర్ కంపెనీనో వీళ్ళు ఇస్తే ఈ డబ్బుల్ని మేము మా అకౌంట్లో పడగానే క్యాష్ డ్రా చేసి తీసుకెళ్ళి ఇచ్చాం. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్ళు డబ్బులు ఇచ్చామని చెప్పారు, క్యాష్గా డ్రా చేసి సోన్స్ వాళ్ళకి ఇచ్చామని చెప్పాకనే కదా వాళ్ళని అరెస్టులు చేసింది కొంతమందిని. అప్పుడు అట్లాంటిది ఏదైనా చెప్తే ఆ రూట్లో వెళ్తుంది. సింగపూర్ నుంచి రాగానే ఇమీడియట్ గా లోకేష్ గారు ఇదే సబ్జెక్ట్ తీసుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు అదానికి సంబంధించిన డబ్బులు పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి వాళ్ళ ఎవరో పెద్దిరెడ్డి గారి కంపెనీకి ఎలా వెళ్ళింది, ఆ ట్రాన్సాక్షన్స్ కూడా దొరికేసి ఇంకా రెడ్ హ్యాండెడ్ గా దొరికేశారు కదా, ఏముంది దీనికి ఎలా సమాధానం చెప్పండి ఆయన ఒక సవాల్ వేశాడు. ఇప్పుడు అదాని వాడు వ్యాపారస్తుడే, పిఎల్ఆర్ వాడు వ్యాపారస్తుడే, అది మంచిదని ఎట్లా ప్రూవ్ చేస్తారు అనేది ఇక్కడ లెక్క. డిస్టిలరీ నుంచి అనేది కదా, ఒక కంపెనీనే, పెద్దిరెడ్డి వాడు ఒక కంపెనీనే, వ్యాపార సంస్థలు ఒకరికొకరు లావాదేవీలు ఉంటాయి, స్నేహపూర్వక లావాదేవీలు ఉంటాయి. మళ్ళీ అది వెనక్కి పంపించేశారని అప్పట్లో మిథున్ రెడ్డి చెప్పాడు. వాళ్ళ నుంచి సమ్ క్రెడిట్గా వచ్చినాయి మళ్ళీ వెనక్కి పంపించేసామని చెప్పాడు. అది నిజమో కాదు మనకు తెలియదు. వెళ్ళినాయి ఎంత అమౌంట్, ఎన్ని కోట్ల, అది ఏ 100 కోట్లు ఉందనుకోండి ఖచ్చితంగా కేసే, అసలు ఇప్పటిదాకా ఆగరు. ఏ 5 కోట్లు ఉందనుకోండి నిలబడదు, ఏ 5 కోట్లు 4 కోట్లు ఉందనుకోండి నిలబడదు. మా వ్యాపారంలో భాగంగా మేము ఇచ్చామంటారు, అవతలైపోతుంది.